మెదక్ జిల్లా తుప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో నకిలీ బాబా వ్యవహారం కలకలం రేపుతుంది. తాను దైవాంశ సంభూతుడని, తనను పూజించి పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకమవుతుందని మాయమాటలు చెప్పే ఓ కుటుంబాన్ని నమ్మించిన వ్యక్తి అదే కుటుంబానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాక ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి తవ్వకాలు చేయించాడని, అనంతరం కుటుంబ సభ్యులు నగదు, బంగారం, నగలు వినియోగించుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం బయటపడడంతో గ్రామం విడిచి పరారయ్యాడు అతడు. ఆదివారం తిరిగి రావడంతో గ్రామస్తులు పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడికి దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. నకిలీ బాబాల మోసం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు ఏం చెప్తున్నారు? భవాని, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లె గ్రామంలో వెలుగులోకి వచ్చిన నకిలీ బాబా వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. భక్తి పేరుతో దైవ శక్తులు ఉన్నాయని నమ్మించి ఓ కుటుంబాన్ని పూర్తిగా తన వలలో వేసుకున్న ఈ నకిలీ బాబా చివరకు గ్రామస్తుల చేతికి చిక్కి అసలు రూపం బయటపడింది. అంటే గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం తాను మహిమలు చేసే బాబానని, తనను పూజిస్తే కుటుంబంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని ఆ కుటుంబాన్ని నమ్మించాడు. అంతటితో ఆగకుండా నన్నే పెళ్లి చేసుకుంటే నీ జన్మ సార్థకం అవుతుందని, దైవానుగ్రహం కలుగుతుంది అంటూ యువతికి మానసికంగా ప్రభావితం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కుటుంబంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఇంట్లోనే తవ్వకాలు చేయించాడు. రోజులు గడిచినా ఎలాంటి నిధులు దొరకలేదు. అయితే అప్పటికే కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పూర్తిగా సంపాదించిన నకిలీ బాబా వారి వద్ద ఉన్న నగదు, బంగారు, నగలను తన అవసరాలకు వినియోగించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతకాలానికి మోసపోయామని గ్రహించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో నకిలీ బాబా గ్రామం నుంచి పరారయ్యాడు. అయితే నిన్న గ్రామానికి రావడంతో గ్రామస్తులు గుర్తించి పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నకిలీ బాబాకు దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించిన పరిస్థితి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించింది ఓవరాల్ గా వైరల్ గా మారిందని చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నకిలీ బాబా ఇలాంటి మోసాలు మరెక్కడైనా చేశాడా, ఇంకా ఎవరైనా తన మాయమాటలతో గురి కొట్టించాడు, అతనికి మరెవరైనా సహకరించా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా భక్తి మూఢనమ్మకాల పేరుతో అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నకిలీ బాబాలపై మరోసారి ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. భవాని, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.